మరోసారి తన మార్క్ రాజకీయానికి తెరలేపారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. మళ్లీ యూటర్న్ తీసుకుని బీహార్ పాలిటిక్స్ కు కొత్త అర్థం చెప్పారు. ఏ పార్టీ ఎక్కువ సీట్లు సాధించినా ముఖ్యమంత్రి సీటు మాత్రం చేజారకుండా సరికొత్త వ్యూహాలతో అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు. 2005 నుంచి ఇప్పటి వరకు ఆయనే సీఎంగా కొనసాగుతున్నారు. 2014 మే 20న నుంచి 2015 ఫిబ్రవరి వరకు జితిన్ రామ్ మంజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన ఏడాది కాలం కూడా లేరు. సీఎం మంజీ అయినప్పటికీ చక్రం మాత్రం నితీష్ కుమార్ తిప్పారు, ప్రభుత్వాన్ని నడిపించారు. మహాగఠబంధన్ కు గుడ్ బై చెప్పేసి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రకు దూరంగా ఉన్నారు. అదే సమయంలో నితీష్ కుమార్ బీజేపీ నేతలతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కొనసాగనుండగా డిప్యూటీ సీఎంగా సుశీల్ కుమార్ మోడీ బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉంది. బీజేపీ నేతలతో నితీష్ కుమార్ చర్చలు జరుపుతున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యూటర్న్ తీసుకోవడం ఇదేం తొలిసారి కాదు. గతంలో అనేక పర్యాయాలు ఇలాగే వ్యవహరించారు నితీష్. మత ఘర్షణలను నిరసిస్తూ 2013లో ఎన్డీఏ నుంచి బయటకొచ్చారు. సంఘ్ ముక్త్ భారత్ అంటూ నినదించిన నితీష్ కుమార్ బీజేపీతో కలిసి పనిచేసేది లేదని ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, బీహార్ లో నెలకొన్న ఈ పాలిటిక్స్ ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ఇండియా కూటమి నుంచి నితీష్ కంప్లీట్ గా బయటకు వచ్చేసినట్లేనా, బీజేపీతో కలిసి ముందుకెళ్తున్నట్లే అనుకోవచ్చా? ఎస్ ఉదయశ్రీ, ప్రస్తుతం బీహార్లో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు నిజంగా లోక్సభ ఎన్నికల ముందు ఒక ప్రకంపనలే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాస్తవానికి అందరూ ఏదైతే లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు, పైగా ఇండియా కూటమిలో అటు నితీష్ కుమార్ ఒక స్థాయిలో అంటే తను కన్వీనర్గా ఉండబోతున్నారనేటువంటి ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలను చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా నితీష్ కుమార్ ఆర్జేడీతో కాంగ్రెస్తో తెగదెంపులు తెంపుకొని బీజేపీతో కలిసి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి గతంలో అంటే బీహార్లో ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేటటువంటి సమయంలో నితీష్ కుమార్ బీజేపీతో ఉన్నారు. తను ముఖ్యమంత్రిగా ఉంటూ బీజేపీ వాళ్ళను కలిసి తను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బీజేపీతో తెగదెంపులు చేసుకొని ఆర్జేడీ కాంగ్రెస్తో కలిసి మరో మహాగఠబంధన్ పేరుతో ఒకటయ్యారు, మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే మరోసారి తను ఎన్డీఏలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికోసమే కేంద్ర స్థాయి నుంచి అంటే బీజేపీ పెద్దలు కావచ్చు, ఢిల్లీ మంత్రాంగం కావచ్చు, మరోపక్క తను జరుపుతున్నటువంటి రాజకీయ చర్చలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఎప్పుడైతే కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇచ్చినటువంటి సమయంలో నితీష్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలను లాలూ ప్రసాద్ కుమార్తె చేసినటువంటి కామెంట్స్ కొంత గందరగోళానికి, రెండు పార్టీల మధ్య విభేదాలకు దారితీశాయి. సో ఈ క్రమంలోనే కొంత ఆర్జేడీ వర్సెస్ జేడీయూ అన్నట్లుగా మారింది. ఆ తర్వాత ఒకరిపై ఒకరు కొంత విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోపక్క ఇండియా కూటమికి సంబంధించి ఢిల్లీలో జరిగినటువంటి ఒక కీలక సమావేశంలో ఏ విధంగానైతే నితీష్ కుమార్ను కన్వీనర్గా ఎన్నుకున్నారు, కన్వీనర్గా ఉండమని అడుగుతున్నటువంటి సమయంలో నితీష్ కుమార్ మాత్రం తాను ఇక్కడ కన్వీనర్గా ఉండలేను అని చెప్పి సైలెంట్గా వైదొలిగారు. సో అదే సమయం నుంచి ఇప్పటి వరకు కొంత కాంగ్రెస్కు అంటిముట్టనట్టుగా ఉంటున్నారు. పైగా రాహుల్ గాంధీ చేపట్టినటువంటి భారత్ జోడో యాత్రకు మద్దతు తెలపలేదు, అక్కడికి వెళ్ళలేదు. ఇదొక వైపు జరుగుతుంటే బీజేపీ నేతలతో కూడా పూర్తి స్థాయిలో చర్చలు జరుగుతున్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే కొంత ఇండియా కూటమి నుంచి ఏ విధంగానైతే అంటే ఇండియా కూటమికి సంబంధించినటువంటి విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి పంజాబ్ ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్, తామంతా కూడా పంజాబ్లో పూర్తి నియోజకవర్గాలన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీనే పోటీ చేస్తుంది, కాంగ్రెస్కు ఛాన్స్ ఇవ్వమని చెప్పి పంజాబ్ ముఖ్యమంత్రి చెప్పారు, భగవంత్ మాన్ సింగ్. ఇంకా మరోపక్క మమతా బెనర్జీ అయితే పశ్చిమ బెంగాల్లో తానే పోటీ చేస్తాము, తృణమూల్ కాంగ్రెస్కు ఛాన్స్ ఇచ్చేది లేదు, వాళ్ళతో పొత్తు అనేది ఉండదు ఏదైతే పశ్చిమ బెంగాల్ అని వాళ్ళు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోపక్క బీహార్ రాజకీయాలను చూస్తుంటే ఇది కొత్తేం కాదు. ఎందుకంటే నితీష్ కుమార్ ఎప్పటికప్పుడు తను ముఖ్యమంత్రిగా కొనసాగడానికి తన వద్ద ఉన్నటువంటి రాజనీతి ఒకటే, అంటే అక్కడ ఉన్నటువంటి పార్టీలు ఏంటి, ఏ పార్టీలతో కలిసి వెళ్ళాలి, లేదంటే ఎవరిని కలుపుకుపోవాలనే లెక్కలు మాత్రమే
బీహార్లో జరుగుతూ ఉంటాయి. కానీ రానున్నటువంటి ఎన్నికల్లో బీహార్ అంటే యూపీ తర్వాత బీహార్ కూడా చాలా కీలకం. సో ఈ పరిస్థితుల్లో బీజేపీ సైతం ఎన్డీఏ కూటమి వైపు నితీష్ కుమార్ను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే సంప్రదింపులు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వం మొత్తం కూడా నితీష్ కుమార్ దాంతోపాటు పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి జేడీయూ, ఆర్జేడీ, మరోవైపు కాంగ్రెస్, ఈ ముగ్గురు కలిసి ఇప్పుడు ప్రభుత్వంలో ఉంటే ఒకవేళ జేడీయూ ఇక్కడి నుంచి తప్పుకుంటే తాము ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే దాని మీద ఆర్జేడీ, కాంగ్రెస్లు కూడా కొంత వ్యూహరచన చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఏదైతే బీహార్ అసెంబ్లీలో ఉన్నటువంటి మొత్తం 243 సీట్లకు గాను జేడీయూ గెలిచింది 45 సీట్లు మాత్రమే. అయినప్పటికీ జేడీయూనే కింగ్ మేకర్ అని చెప్పుకోవచ్చు. ఆర్జేడీ 79 సీట్లు గెలిస్తే బీజేపీ 78 సీట్లు గెలిచింది. ఇక కాంగ్రెస్ 19 సీట్లు మాత్రమే గెలిచింది. అయితే ప్రస్తుతానికి ఈ జేడీయూ కనుక బయటకు వెళ్ళిపోతే అటు కాంగ్రెస్కు ఆర్జేడీకి మరో 8 సీట్లు అవసరం పడతాయి. సో ఈ 8 సీట్లను ఎలా సమకూర్చుకోవాలి? మరోవైపు ఏదైతే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అదర్ పార్టీస్ అంటే కమ్యూనిస్ట్ పార్టీలతో పాటు మరికొంతమంది ఇండిపెండెంట్లు కూడా ఆర్జేడీ కలుపుకపోతే ఏ విధంగా తమ ప్రభుత్వాన్ని కొనసాగించాలనే ఆలోచనతో ఆర్జేడీ ఒకవైపు పన్నాగాలు పన్నుతూనే ఉంది. మరోవైపు జేడీయూ అయితే బీజేపీతో కలిసి వెళ్తే వాళ్ళు ఈజీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. సో ఈ పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది, బీహార్కు సంబంధించినటువంటి రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పి తాజాగా రాజకీయ అంశాలలో మాత్రం పెద్ద ఎత్తున అయితే చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మరోపక్క నాయకులు ఒకవైపు చెప్తూనే ఉన్నారు, మేమంతా కలిసే ఉన్నాము, ఇప్పుడే మాట్లాడుకున్నాము, లాలూ ప్రసాద్తో నితీష్ కుమార్ కొద్దిసేపటి క్రితమే మాట్లాడారు, ఎక్కడ ఎటువంటి విభేదాలు లేవని చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఏదైతే అలయన్స్కు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జేడీయూ బయటకు వచ్చి బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు.